నమస్తే నో బ్యాచులర్ బ్రదర్స్ ఏంద్రో మాడికాయలు పట్టుకున్నాను ఏంది మందలా అనుకుంటున్నా రోడ్డు మీడి పోతుంటే ఈ అంకులు అయితే బండి పెట్టుకుని మాడికాయలు అంటుండు. ఏం మాడికాయలు అని పోయి చూస్తే ఊరగాయ మాడికాయలు. వద్దులే అంకులు మేము ఊరగాయ పెట్టుకోలేమని చెప్పిన అంకులుండి నిన్నెవరు ఊరగాయ పెట్టుకోమని ఎత్తుకొని పోయి మాడికాయ పులుసు చెప్పు భలే ఉంటదని చెప్పిండు. మాడికాయ పులుసు ఎట్ట చేయాలి అంకుల్ అంటే ఫస్ట్ అయితే మాడికాయ ముక్కలు కడుక్కో, ఆ తర్వాత గ్యాస్ పైన కొండ పెట్టుకో, కొండలో నూనె పోసుకొని తిరగమాత గింజలు కరివేపాకేసుకో, అట్టే ఎర్రగడ్డలు పచ్చిమిర్చి కూడా వాటిపైన కొంచెం ఉప్పు వేసుకో, అవి వేగిన తర్వాత టమాటాలు వేసుకుని కలబెట్టుకో, అట్టే అల్లం పేస్ట్ పసుపు కారం వేసుకో, ఆ తర్వాత కడిగి పెట్టుకున్న మాడికాయ ముక్కలు వేసుకో, ఆ ముక్కలకి మసాలా పట్టేలా కలుపుకొని ఆ ముక్కలు మునిగేలాగా నీళ్లు పోసుకొని గంటితో కలబెట్టి మూత పెట్టుకో. ఒక 15 నిమిషాల తర్వాత మూద్ది అప్పటికే తెరులుతుంటది. ఒక రోజు ధనియాల పొడి వేసుకొని కలబెట్టుకో. లాస్ట్ లో మర్చిపోకుండా కొత్తిమీర వేసుకొని దింపుకో. అన్నాన్ని ప్లేట్ లో కాకుండా కొండ మూతలు వేసుకొని అన్నం పైన మామిడికాయ పులుసు పోసుకొని తిను. ఆ టేస్ట్ చూసిన తర్వాత నువ్వు గుడ్డలు జింపుకోపోతే నా మామిడికాయలు బండి మొత్తం నీకు ఇస్తా అని చెప్పింది. ఆ మామిడికాయ పులుసు తిన్న తర్వాత ఎవరైనా గుడ్డలు జింపుకోవాల్సిందే. నా సొక్క కొత్తది కాబట్టి నేను చింపుకోవట్లేగానే మీరైతే పోతా మామిడికాయలు అంకులు చెప్పిన మామిడికాయ పులుసుకి ఒక్క లైక్ కొట్టుకోండి. మర్చిపోవద్దన్నో.